ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీలను ఈరోజు ప్రకటించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు దాదాపు 93.42% చేరింది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షత వహిస్తారు. అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలా ఉండగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 5 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తక్షణమే పని ప్రారంభించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రేపు ఖరారు చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈరోజు విడుదల చేశారు. డిసెంబర్ 1న పోలింగ్, 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 వార్డులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు 26కు కాగా డిసెంబర్ 1న పోలింగ్ జరుగుతుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నట్టు వెల్లడించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 40,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 82,90,000కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. దేశంలో 4,53,000 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 449 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,30,519కి చేరింది. తెలంగాణలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజులోనే 1,602 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,43,686కు చేరుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. 952 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,58,828కి చేరింది. రాష్ట్రంలో ఇంతవరకు 1,410 మంది కోవిడ్తో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1,395 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,86,159కి చేరుకుంది. తాజాగా 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,890కు పెరిగింది. కేసు లోడు 16,985కు దిగిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 14వ అంతస్తులో జరుగుతున్న పనులను రాష్ట్ర మంత్రి తారక రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత భద్రత గల నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నామని, అత్యాధునిక టెక్నాలజీతో 19 అంతస్తుల నిర్మాణం జరుగుతున్నదని పురపాలక శాఖ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన ఈరోజు మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని అన్నారు. ఈ సంవత్సరం 10,40 లక్షల రూపాయల ఖర్చుతో 47 రిజర్వాయర్లు, 45 చెరువుల్లో 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో సంప్రదించాక ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు చట్టపరమైన సమస్యలేవీ లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కరోనా కేసులు తగ్గాయని ఆయన వివరించారు.
కోవిడ్ ప్రభావంతో వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తనకు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకం ఎంతో ఆర్థిక చేయూతనిచ్చిందని భూపాలపల్లి జిల్లాకు చెందిన చిరు వ్యాపారులు ఆకాశవాణి తెలిపారు. నా పేరు అంబిక, మాది భూపాలపల్లి. నేను చిరు వ్యాపారం చేస్తాను. కోవిడ్ ప్రభావంతో వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ మాకు ఆర్థిక చేయూతనిచ్చింది. పిఎం స్వానిధి ద్వారా 10,000 రూపాయలు రుణం తీసుకొని మళ్లీ వ్యాపారం ప్రారంభించాను. తెలంగాణ మొట్టమొదటిసారిగా వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి అసిస్ట్ టు టెక్నాలజీ శిఖరాగ్ర సదస్సు 2020 జరుగుతుంది. అసిస్ట్ టు టెక్నాలజీ ఫర్ ఆల్ ఇతివృత్తంగా జరిగే ఈ సమావేశం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతుంది. రాష్ట్రంలో పెద్ద ఈకో సిస్టమ్కు పునాది పడుతుంది. చలికాలంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని భూపాలపల్లి చెందిన కోవిడ్ విజేత లక్ష్మి అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ మనోధైర్యంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. నా పేరు లక్ష్మి, మాది భూపాలపల్లి. నాకు 2 నెలల క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు తగ్గింది. మనోధైర్యంతో ఉంటే కోవిడ్ని ఎదుర్కొనవచ్చును. వైద్యుల సూచనతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మాస్క్, భౌతిక దూరం, సమూహాలకు దూరంగా ఉండాలి. షెడ్యూల్ కాస్ట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే లబ్దిదారులకు మంజూరైన బ్యాంకుల వద్ద పెండింగ్ లో ఉన్న యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు బ్యాంక్ కంట్రోలర్తో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2015-16 నుండి 2018-19 సంవత్సరం వరకు మంజూరు కాబడిన గ్రౌండింగ్ కాని పథకాలపై సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఇది 71వ సంచిక. ప్రజలు తమ ఆలోచనలను నమో యాప్ పైన, మై గవ్ పైన పంచుకోవాలని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అలాగే 18001178000కు హిందీలో గాని ఆంగ్ల భాషలో గాని ఫోన్ చేసి తమ సందేశాలను రికార్డు చేయవచ్చునని కూడా ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన మీరు వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIR News_HYD ఫాలో కాగలరు. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. 15వ ఆర్థిక సంఘం తమ నివేదిక ప్రతిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అందజేసింది. రానున్న 5 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సిన పన్నుల నిష్పత్తిని పేర్కొనే ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్ అనే పేరు గల ఈ నివేదికను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికతో కలిపి పార్లమెంటుకు సమర్పిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీలను ఈరోజు ప్రకటించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు దాదాపు 93.42% చేరుకుంది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.